పూలే జయంతి సందర్భంగా వైకే టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిరపి శ్రీబాబు యూట్యూబ్ జిల్లా కార్యదర్శి. మరి ఈరోజు అనగారినటువంటి వర్గాలందరూ కూడా ఈరోజు మరి చదువుకొని ఎంతో అత్యున్నత స్థాయిలోకి వెళ్తున్నారంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పూలే లాంటి మహానుభావులు మరి ఈ వ్యవస్థ కోసం ఎంతో కృషి చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, అలాగే స్త్రీల యొక్క విద్య కోసం, బాలికల యొక్క విద్య కోసం ఎన్నో రంగాల్లో వారు విశేష కృషి అందించి ఈరోజు ఈ యొక్క భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. మరి వారి యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి తాను చదువు చెప్పి ఈ యొక్క భారతదేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయునిగా చేసి ఆమెతో 1948లో మరి ఒక బాలిక యొక్క విద్యను స్థాపించారు. అలాగే 1888లో కూడా సత్య సౌదక సమాజం స్థాపించి ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు. అటువంటి మహానుభావులు ఈ భారతదేశంలో పుట్టడం, వారి యొక్క అడుగుజాడల్లోనే అనేక మంది కూడా మరి అభివృద్ధి చెందడం, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారు కూడా వారి యొక్క అడుగుజాడలో నడిచి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి అలాగే చక్కటి దిశానిర్దేశాన్ని ఇచ్చి వారి ఈ వ్యవస్థకి ఎంతో కృషి చేస్తుంది. అటువంటి మహానుభావుల్ని మనం తలుచుకుంటూ వారి యొక్క జయంతిని మనం ఈ రోజు కూడా మర్చిపోకుండా, వారి యొక్క పేరు మర్చిపోకుండా, వారి యొక్క మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఎన్నిటికీ అనుగుణంగా మనం అందరూ నడుచుకోవాలని, వారి ఆశయాల సాధనకు మనం అంతా కూడా కృషి చేయాలని కోరుకుంటూ ప్రతి విద్యాలయంలోనూ అలాగే ప్రతి కార్యాలయంలో కూడా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించాలని యూట్యూబ్ పక్షాన నేను కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.